ఎస్టీవీ మీడియాకి స్వాగతం. మర్రిపాడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మర్రిపాడు మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జె. బలరాం రెడ్డి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గోపీనాథ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఐక్యత, క్రమశిక్షణతో దేశాన్ని మరింత బలోపేతం చేయాలని, స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎస్ఐ జె. బలరాం రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడమే దేశానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మండల కన్వీనర్ జి. లక్ష్మీదేవి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహిళలు, యువత దేశ నిర్మాణంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రగతిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమన్నారు. గ్రామీణాభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రజలే బలమైన దేశానికి పునాది అని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 108 సిబ్బంది కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అందిస్తున్న సేవలను దేశసేవగా భావిస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మర్రిపాడులోని ఎస్ఆర్ఈఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు చేసిన రోడ్ షో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది మరియు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉదయాన్నే ప్రభాత్బేరి నిర్వహించి జాతీయ జెండాలతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం పలు పాఠశాలల్లో దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకాలు రెపరెపలాడగా, అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. దీంతో మర్రిపాడు మండల వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. కుల, మత, భాషా ద్వేషాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగి మన భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. స్వాతంత్రం యొక్క విశిష్ట గురించి చెప్పి ఈ వేడుకల్ని పురస్కరించుకున్నందుకు, తర్వాత ఇదే విధంగా ఇంకెవరైనా పోలీస్ శాఖ వారి తరఫున, విలేకరు వారి తరఫున ఎవరైనా ఈ స్వాతంత్రం గురించి ఎవరైనా మరి కార్యక్రమం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటుంటాము.
బాయ్ మీరు ఒక్క నిమిషం లెఫ్ట్ సైడ్ రండి బాయ్. అది బాయ్ ఇటు మొత్తం బాయ్ ఇటు చూడండి ఈ సైడ్. ఓకే